ఏపీ అసెంబ్లీ సమావేశాల వేళ మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలపైన నోటిఫికేషన్ జారీ అయింది. కీలక అంశాలపైన వైసీపీ నిరసనలు వ్యక్తం చేస్తున్న వేళ సమావేశాలకు జగన్తో పాటుగా పార్టీ ఎమ్మెల్యేల హాజరుపైన రాజకీయంగా ఆసక్తి నెలకొంది. ఇదే అంశంపైన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశమైన జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో మండలి డిప్యూటీ చైర్మన్ నియామకం పైన జగన్ తన నిర్ణయాలు ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టేందుకు సమాయత్తమవుతుంది. దీంతో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. అసెంబ్లీకి జగన్ ఈసారి హాజరవుతారనే చర్చ వేళ స్పష్టత ఇచ్చారు. సభలో ఏకైక ప్రతిపక్ష పార్టీగా ఉన్న తమకు ఆ హోదా ఇవ్వకపోవటం ద్వారా మాట్లాడే అవకాశం లేకుండా చేస్తున్నారని జగన్ చెప్పుకొచ్చారు. సమావేశాలకు వెళ్లాలనుకున్న ఎమ్మెల్యేలు హాజరు కావచ్చని సూచించారు. అదే సమయంలో ఎమ్మెల్సీలు మాత్రం మండలిలో డీఎస్సీతో పాటు లా అండ్ ఆర్డర్ గురించి చర్చకు పట్టుబట్టాలని సూచించారు. ఇదే సమయంలో సభకు హాజరు కాని ఎమ్మెల్యేలపై వేటు వేస్తారనే చర్చకు జగన్ స్పందించారు. ఏ నిర్ణయం తీసుకున్నా సిద్ధంగానే ఉన్నామని జగన్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై గతంలో మాదిరిగానే ఇకపై కూడా మరింత గట్టిగా పోరాడాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పార్టీ శాసనసభాపక్ష సభ్యులకు ఉన్న అసెంబ్లీ శాసన మండలి సమావేశాలకు పార్టీ సభ్యులంతా పూర్తి సన్నద్ధంగా ఉండాలని సూచించారు. అయితే వైసీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించేందుకు ప్రభుత్వం ముందుకు రావటం లేదని జగన్ ఆరోపించారు. ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పిస్తే సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వాల్సి వస్తుందని, ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి సభలో మాట్లాడే సమయం హక్కుగా లభిస్తుందని తెలిపారు. ఆ హక్కును ఇవ్వటం చంద్రబాబుకు ఇష్టం లేకపోవటం వల్లే వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదని జగన్ వ్యాఖ్యానించారు. దీంతో అసెంబ్లీలో పార్టీ తరపున చేయగలిగింది పరిమితంగా ఉంటుందని అన్నారు. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రస్తావించే అంశాలకు ఆధారాలు, సాక్ష్యాలతో తాను ప్రెస్ మీట్లు నిర్వహించి తెలపనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి అంశంలోనూ ప్రజలకు నాణేనికి 2 వైపు చూపిస్తామని చెప్పారు. ప్రభుత్వం సభలో ఏ అంశాన్ని ప్రస్తావించినా దానికి సంబంధించిన వాస్తవాలను, ఆధారాలు, సాక్ష్యాలతో ప్రజల ముందుకు తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. ప్రజా సమస్యలపై తమ పోరాటాన్ని మరింత బలోపేతం సమయంలో జగన్ మరో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించిన జకియా ఖాన్ పదవీకాలం ముగుస్తుండటంతో కొత్త అభ్యర్థి ఎంపిక అనివార్యమైంది. ఆమె స్థానాన్ని భర్తీ చేసే క్రమంలో వైసీపీ అధినేత ఎవరికి ఈ పదవి ఇవ్వాలో సుదీర్ఘ కసరత్తు చేశారు. సామాజిక సమీకరణాలు, సీనియారిటీని పరిగణలోకి తీసుకొని తూమాటి మాధవరావు పేరు ఖరారు చేశారు. అసెంబ్లీలో కూటమికి పూర్తి మెజార్టీ ఉండగా ప్రస్తుతం శాసనమండలిలో వైసీపీకి పూర్తిస్థాయి స్పష్టమైన బలం ఉన్న నేపథ్యంలో ఆయన ఎన్నిక దాదాపు ఏకగ్రీవంగా లాంఛనం కానుంది. మండలిలో పార్టీ వాయిస్ బలంగా వినిపిస్తున్న నేతగా జగన్ మాధవరావు పేరు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో బీసీ వర్గానికి చెందిన మహిళా నేత వరదు కళ్యాణి పేరు పరిశీలనలోకి వచ్చింది. అయితే ప్రస్తుతం పార్టీ వాయిస్ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్న వరదు కళ్యాణికి పార్టీ బాధ్యతల్లోనే కొనసాగించడం మంచిదనే అభిప్రాయంతో